ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం, ఏసీబీకి ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, బలవంతంగా తీసుకోవద్దని సుప్రీం ఆదేశాలు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు యాక్సెస్ చేయొద్దని ఈడీ కేసులో తీర్పు ఉంది. కేటీఆర్ తో ఇక న్యాయవాదుల బృందం ఫోన్ తీసుకురావాలి ఈసారి వచ్చినప్పుడు అని చెప్పేసి అడిగితే ఇస్తా అని చెప్పినట్టు, కానీ ఇప్పుడు ఫోను ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఒకటి అక్కడ కనపడుతుంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అసలు కథ, ఎక్కడి నుంచి ఈ కేసు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు, ఈ కేసు ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఆంధ్ర మీడియా అత్యుత్సాహం దేనికోసం, తాజాగా కొత్త వాళ్ళు పేర్లు ఎందుకు వస్తున్నాయి, ఈ కేసులో అంతిమంగా ఏం తేలబోతా ఉంది, తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు. రేపటి నుంచి ఇక తెలంగాణలో ప్రత్యేక కథనాలు వస్తాయట ఫోన్ ట్యాపింగ్ గురించి, అది చూడాలి. ఇక పిసిసి చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగానే ఆధారాలు లేని ఆరోపణలు చేశారని నోటీసులు, చేతకాని తనం కప్పిపుచ్చేందుకనే నోటీసులు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు అంటూ కూడా కేటీఆర్. మరి ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి ఈ దినపత్రిక, తెలంగాణ దినపత్రిక రేపటి నుంచి పెడుతుందట వాస్తవాలు, అదొకటి చూడాలి. ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అదొకటి చెప్తా ఉన్నారు. తర్వాత మరి కేసు ఆల్రెడీ విచారణలో ఉండగా మరి ఎట్లా మాట్లాడతారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలా మాట్లాడతారు అనేది కూడా ఒక అంశంగా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఏం మాట్లాడాడు సారు, ఇదిగో ఇక్కడ 15 రోజుల్లో 618 లీటర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆపరేషన్ టార్గెట్ అని చెప్పి నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4200 ఫోన్లని. ఇవన్నీ ఎట్లా బయట పెడతారని చెప్పేసి మరి లీగల్ గా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి కేటీఆర్ నోటీసులు పంపించినట్లు కూడా కనబడతా ఉంది. ఏదేమైనా కానీ ఇటు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆ దినపత్రిక చెప్తా ఉంది కదా మీ దగ్గర ఉన్న ఆధారాలు కానీ మరి బయట పెట్టాలి, ప్రజలకి తెలిపేటటువంటి ప్రయత్నాలు చేయాలి.